సార్ ఐఎమ్ కాన్ఫిడెన్స్ ఇచ్చిన నాది యూట్యూబ్ ఛానల్ సార్. నేను ప్రేమాభిషేకం అనే సినిమాలో సార్ వందనం అభివందనం పాడతాను సార్. వినండి సార్, విని ఆలకించండి, తిలకించండి, చూడండి. మీరు మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. అయిన తర్వాత లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టండి సార్. నేను కోరుకునేది ఇది. రెడీగా ఉండండి సార్. కామెంట్ మర్చిపోవద్దు సార్. లైక్, షేర్, కామెంట్. మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే సార్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్. ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, రెడీగా రెడీ 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 రెడీ. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నుల పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహలు రేగుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని. తలుపుల తలుపుకు తలువిచ్చి, వలపుల గడపకు నడువిచ్చి, తలుపుల తలుపుకు తలువిచ్చి, వలపుల గడపకు నడువిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. సారి వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. జీవితం అన్నది 3 నాళ్ళని, యవ్వనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నారని ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని. ప్రేమకు రానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమకు రానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయ మేనక. సరి వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. అది సార్ ఆయన కనిపించున్నాను సార్. నాది యూట్యూబ్ ఛానల్ సార్. అది ఇది సార్. మొట్టమొదటిగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు సార్. నువ్వు నేను లేదు, వయసుతో సంబంధం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానల్లో. అందులో కామెడీలు, డ్యాన్సులు, వంటలు ఇవి కూడా చేసుకోవచ్చు సార్. అది లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు సార్. గూగుల్లో యాడ్ చేసుకోవాలి సార్. సార్ మీకు పోయిన శివరాత్రి శుభాకాంక్షలు సార్. ప్రతి ఒక్కరికి మీరు నా వీడియోస్ చూసారో చూడలేదు, నా వీడియోస్ చూసారో మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి సార్, చాలు సార్. మనిషికి ఏం కావాలి సార్? మంచితనం. మనిషికి ఏం కావాలి సార్? మానవత్వం. మనిషికి ఏం కావాలి సార్? నీతి. మనిషికి ఏం కావాలి సార్? కీర్తి. మనిషికి ఏం కావాలి సార్? పరువు. మనిషికి ఏం కావాలి సార్? సిగ్గు. మనిషికి ఏం సార్? లజ్జ. అది సిగ్గు, నీతి, లజ్జ ఇవన్నీ మనం మరవకుండా కరెక్ట్గా ఉంటే మనల్ని ఎవరు ఏమి చేయలేదు. మొట్టమొదటిగా యూట్యూబ్ ఛానల్ చూసేవారు మీరు యూజ్ దిస్ సౌండ్స్లో మాత్రమే చేయండి సార్. మీరు అలా మాట్లాడేటప్పుడు మ్యూజిక్ సేమ్ పెట్టుకోవద్దు. అలాంటప్పుడు కాపీరైట్ ఇస్తాము. గంటల తరబడి మాట్లాడారనుకోండి, మీకు యూజ్ చేస్తాం మామూలుగా ఇట్లా మీకు ఏమవుతుందంటే మామూలుగా
కాపీరైట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మ్యూజిక్స్ పెట్టకుండా అలా మాట్లాడవచ్చు అంతసేపు. యూట్యూబ్ ఎవరు ఛానల్ సొత్తు కాదు సార్, మన సొత్తే. అందులో వెయిట్ లిస్ట్ వస్తారు, వెయిట్ లిస్ట్ తీసేయాలి. ప్రతి వీడియో చెప్తున్నారు, వెయిట్ లిస్ట్ తీసేయాలి. ట్రోలింగ్ వీడియోస్ చేయకూడదు. దేనైనా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక దేవుడి గురించి కానీ, ఒక మతాన్ని గురించి కానీ, దేన్నైనా ఒక దేశాన్ని గురించి కానీ కించపరుస్తూ మాట్లాడుతూ దాన్ని ట్రోలింగ్ వీడియోస్ అంటారు. అలానే కాపీరైట్స్ మనం ఏమన్నా మాట చేసినప్పుడు బయట ఎలానే చేసినప్పుడు కాపీరైట్స్ వస్తాయి, అవి కూడా తీసేయాలి. ఈ 3 తీసేయకపోతే స్ట్రైక్ రేట్ వస్తుంది. స్ట్రైక్ రేట్లు ఎన్నిసార్లు వేస్తారంటే 3 సార్లు వస్తుంది స్ట్రైక్ రేట్. 3సారి వస్తే తీసేస్తారు మీ ఛానల్, ఏముండదు, అంతా శూన్యమైపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉన్నారు. ట్రోలింగ్ వీడియోస్, కాపీరైట్స్, వెయిట్ లిస్ట్, ఈ 3 నియమాలు పాటిస్తే రూల్స్ మీకు తిరుగులేదు సార్. మీరే హీరోలు, అంతా మీరే సార్. గుర్తుంచుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. మీరందరూ కుల, మత, జాతి, లింగ, భేద, వర్గ శిక్షణ నుండి ప్రతి ఒక్కరూ ఆయురాడికేశ్వరితో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. నా వీడియో చూసేవారు చూడండి వారందరూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్.